మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడుకు సంబంధించింది. చాలామంది స్తంభన అనుకుంటున్నారు, కానీ కుజ స్తంభన కాదు. అది కుజుడు నీచ పొందుతున్నాడు. ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ 21వ తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ 6వ తేదీ 6-7 తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు. అదే నీచపడి వక్రిస్తాడు. వక్రించి జనవరి 22వ తేదీ వరకు వక్రించి మళ్ళీ కర్కాటకంలోనే ఉంటాడు. అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ వక్రించి అక్కడే ఉండడం. దీన్ని బట్టి ఏమంటారంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు. కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాన్ని స్తంభన కింద తీసుకోవాలి. స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు. బట్ అక్కడ ఇచ్చే ఫలితం చూడాలి. స్తంభించినా, వక్రించినా, నీచబడ్డా, అంటే ఒకవైపు నీచబడున్నాడు, వక్రించున్నాడు. ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసులను చూస్తుంది, ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఏ ఏ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, ఎటువంటి మంచి జరగనుంది, ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. మీకు కుజుడు 21 అక్టోబర్ నుంచి లాభంలో నీచ పొందుతున్నాడు. అదే రవి 16 అక్టోబర్ నుంచి ఆల్రెడీ 2వ స్థానంలోకి వెళ్ళి 21వ తేదీ కుజుడు ఎప్పుడైతే వస్తాడో 2వ స్థానంలో ఉన్న రవికి నీచభంగ రాజయోగం జరుగుతుంది. మరియు 6వ స్థానంలో శని మీద కూడా కుజుడు దృష్టి ఉంది. అయితే ఈ స్థానాల్లో కుజుడు కానీ శని కానీ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే లాభస్థానంలో నీచబడ్డ గ్రహం చాలా మంచిది. దేనికి మంచిదండి? కొన్నిసార్లు చూడండి, మనం మొండిగా ధైర్యంగా వెళ్ళి లాభాలు సంపాదించుకుంటాం. కాబట్టి లాభంలో ఉండేటువంటి కుజుడు నీచబడ్డం మంచిదే. కాకపోతే ఇక్కడ లాభంలో కూడా కొంత స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు. ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు, ఆహ్లాదకరమైన ప్రదేశాలకు, వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మరి 6వ స్థానం మీద శని మీద కుజుడు దృష్టి ఉంది కదా, అంటే శత్రుత్వాలు పెంచుతాడు, శత్రువుపై జయాన్ని ఇస్తాడు. కొంచెం సంతానంతో కూడా కొంత గొడవనిస్తాడు. ఎందుకంటే ఆయన పంచమాధిపతి అవుతున్నాడు కాబట్టి అక్కడ కన్యాలగ్నానికి. సహజంగానే ఏంటంటే ఇక్కడ ఈ 2వ స్థానంలో ఎప్పుడైతే రవి 16వ తేదీకి వ్యయాధిపతి 2లోకి వెళ్ళి నీచభంగ రాజయోగం జరిగిందో, ఉన్న ప్రదేశం నుంచి అనుకోకుండా కొన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయని సందర్భంగా మీరు విదేశాలకు వెళ్ళడం, అక్కడ అసలు ఎవరు మీరు పెద్దగా సెటిల్ అవ్వరు, ఏం డబ్బులు సంపాదిస్తాడు, అనవసరం ఖర్చు పెట్టుకొని వచ్చాడు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇంత మిరాకిల్ జరిగింది అనేటువంటి ఒక సందర్భం రావడం కూడా జరుగుతుంది విదేశాలకు వెళ్ళి ప్రయత్నం చేసేటువంటి వారికి. అలాగే ఎప్పుడో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బులు ఇప్పుడు కాస్త దానికి కొన్ని రెట్లు తిరిగి రావడం, అలాగే ఎప్పుడో ఇచ్చినటువంటి ధనము వాళ్ళు ఇంక ఇవ్వరు, పోయాయి, ఇంక డబ్బులు పోయినట్టే అనుకున్నా కూడా కాస్త మీకు కలిసి రావడం అనేటువంటిది ఈ యొక్క రవి నీచభంగ రాజయోగంలో ఉండడం వల్ల ఇస్తాడు. అయితే ఈ రవి 16 అక్టోబర్ నుంచి నవంబర్ 16 తేదీ వరకు ఉంటాడండి ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ టైంలో. అయితే అందులో కూడా కుజుడు 21వ తేదీ అక్టోబర్లో ఎప్పుడైతే మారుతారో అక్కడి నుంచి ఎక్కువ నీచభంగ రాజయోగం జరుగుతుంది. కానీ 21వ తేదీ లోపల మాత్రం ఎటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ రిలేటెడ్ సంబంధించినవి చేయకండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అంటే కుజ, శని, రవికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి గోధుమ రవ్వ, బెల్లము, క్యారెట్స్, గ్రాసము తినిపించండి. మీకు రావి చెట్టు కనుక దగ్గరలో ఉన్నట్లయితే, ఎందుకంటే మీ కన్యాలగ్నం వారికి సహజంగానే ఇప్పుడు లగ్నంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నందుకు కాస్త గణపతి ఆలయాలకు వెళ్ళడము, రావి చెట్టు చుట్టూ మనకి సర్పాలు ప్రతిష్ఠ చేసి ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఒక గ్లాసులో నీరు తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం వేసి ఆ గ్లాసును కూడా పట్టుకొని దాని చుట్టూ తిరిగి కాస్త ఆ సర్ప ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి, వాటి మీద వాటర్ లాంటివి జల్లడము, ఇవి చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే లగ్నంలో ఉండేటువంటి కేతు ప్రభావం తగ్గుతుంది, మరియు ఈ గ్రహాల యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది. దానివల్ల లాభాలు చక్కగా రావడం, ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండడం జరుగుతుంది. మరియు వీటితో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఈ యొక్క కుజుడు నీచ స్థానంలో ఉంటూ శనిని చూస్తున్నప్పుడు దేశ
ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఈ కుజుడు మారకముందే మిథునంలో ఎప్పుడైతే మనకి క్రాస్ అయ్యాడో, అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ మాసం ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఎట్లాగా కొంతమంది రాజకీయ నాయకులు మార్పులు రిజైన్ చేయడం, లేకపోతే వ్యతిరేకత రావడం వల్ల మార్పులు రావడం, లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి రావడం గవర్నమెంట్స్ మీద, ఇట్లాంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ కుజుడు శనిని చూస్తూ కుజుడు రవిని చూస్తుండడం వల్ల. అలాగే మరొకటి ఏంటంటే, సహజంగానే క్రోధినామ సంవత్సరం ఏదైతే ఉందో కుజుడికి వచ్చింది కాబట్టి సర్వసాధారణంగానే మనం చూస్తూనే ఉన్నాం. స్టార్టింగ్ నుంచి రాహు ఎప్పుడైతే మనకి మీన రాశిలోకి ఎంటర్ అయ్యాడు, ఫస్ట్ దుబాయ్ దేశంలో, బయట దేశాల్లో వచ్చింది విపరీతమైన వర్షం. అంటే ఏమిటి, జలరాశుల్లో ఒక రాహు ఆల్రెడీ ఉన్నప్పుడు మరలా ఇంకొక జలరాశిలోకి కుజుడు ఎంటర్ అయినప్పుడు తీవ్రతలు పెరుగుతాయి. కాబట్టి కాస్త జల ప్రదేశాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వరుణుణ్ణి వరుణ సంబంధించినటువంటి, అంటే వరుణదేవుణ్ణి ప్రార్థించుకోవాలి. ఓం వరుణదేవాయ నమః అనుకుంటే కూడా చాలా మంచిది. అలాగే సర్వసాధారణంగా ఏంటంటే, ఇలా కుజుడు ఎప్పుడైతే నీచబడ్డ రవిని చూస్తాడో, ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంటుందంటే, ఒక ప్లేస్లోనేమో విపరీతంగా మీకు ల్యాండ్ రేట్ విపరీతంగా పడిపోయినట్టు అవుతాయి. కొన్ని ప్లేసెస్లో అసలు ఈ బాబా ఇంత ల్యాండ్ రేట్ ఇంత రేట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదంటారు. ఎందుకంటే భూతత్వ రాశుల్లో వెళ్ళి కేతు ఉన్నాడు అక్కడ. ఎప్పుడైతే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడో కొన్ని ప్లేసెస్లో స్ట్రక్ అవుద్ది. మనం లాస్ట్ టైం రాహుకేతువులు మారినప్పుడు చెప్పుకున్నాం, భూములు కొంచెం స్టాగ్నెంట్గా ఆగుతాయి, స్టెబిల్డ్ అవుతాయి, జల సంబంధించినవి ఇబ్బందులు వస్తాయని. అలాగే ఏంటంటే, ఇప్పుడు భూతత్వ రాశుల్లో ఇంకా కేతువు మనకి నెక్స్ట్ ఇయర్ 2025 మే 30 వరకు ఉంటాడు. కాబట్టి కొన్ని ప్లేసెస్లో భూములు అలాగే స్ట్రక్ అయినట్టుగా ఉండి, ఎప్పుడైతే రవి మనకి ఈ తులారాశిలో సంచరిస్తుంటాడో ఆ సమయంలో ఏమవుతుందంటే, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా భూములు పెరగడం, ఒకవైపు అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గడం, ఈ ఫ్లక్చువేషన్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఒక దేశం మీద ఇంకో దేశం అనుకోకుండా మెరుపుదాడులు చేయడం, అది కొన్ని మనకు చూడండి, యుద్ధ సంబంధించినటువంటి కొన్ని బంకర్స్ అవి ఉంటాయి, వాటి మీద సడన్గా దాడి చేయడం కానీ, లేకపోతే సరిహద్దుల్లో కొన్ని వాళ్ళు మీరుతుంటారు. అంటే ఏవైతే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారో ఆ రూల్స్ని మీరడం, ఇట్లాంటివన్నీ కూడా కుజుడు పోలీస్కి, మన డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, వీళ్ళందరికీ కారకుడు అవుతాడు. కాబట్టి అట్లాంటి సంఘటనలు ఎక్కువగా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మరియు దీంతో పాటు ఏంటంటే, మెరుపులతో కూడినటువంటి విపరీతమైన మెరుపులతో కూడిన వర్షాలు, ఎందుకంటే కుజుడు ఈ మెరుపులకు కారకుడు అవుతాడు. కాబట్టి అట్లాంటివి రావడము. అదేవిధంగా ఇంకొంతమంది అంటున్నారు, ఏదో ఉలక వస్తుందండి ఈ మధ్యకాలంలో. ఏ ఉలకలు రావు, దగ్గరకు వచ్చి దూరం వెళ్ళిపోతాయి. ఎందుకంటే అటువంటి ఏవి కూడా వచ్చి భూమిని తాకేటువంటి సమయం జరగట్లేదు. ఎందుకంటే నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ఏమంటే అక్టోబర్ మాసంలో ఏదో ఉలక ఉందంట కదా, కుజుడు 21వ తేదీ నుంచి నీచబొందుతున్నాడంట కదా. అంటే అటువంటివి ఏమీ జరగవు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. కాబట్టి అట్లాంటి ఉలకలు ఏమొచ్చి భూమి మీద తాగవు, దగ్గర దాకా వచ్చి తిరిగిపోవడం కూడా జరుగుతుంది చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే, ఈ కొంచెం ఈ ప్రకృతి వైపరీత్యాలు మాత్రం కొంచెం ఎక్కువగానే వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మీ అందరూ కూడా ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఉండదు. అటువంటి వారు ఏం చేయాలంటే, కుజ, శని, రాహు, కేతు, రవి ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించండి. ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఆలయాలకు కానీ వెళ్ళండి, అన్ని విధాలు బాగుంటుంది.